అవునన్నా, మనం వాళ్ళ అమ్మా నాన్నల్ని చంపినాం కదా, అందుకు ప్రతీకారం తీర్చుకోనికి ఆ ఇంటి కోడలు కావాలని చూస్తా ఉండాలి. సింధు ఆ ఇంటి కోడలైతే మన మీద ప్రతీకారం ఎట్టా తీర్చుకున్నట్టు అవుతుంది ఇంద్రమ్మా. ఏమున్నదన్నా, సిరంటే మనకు అభిమానం, సిరికి సంజయ్ అంటే ప్రాణం. సిరి, సిరి అయిందా? వస్తున్నాను సంజు. త్వరగా రా సిరి, డాక్టర్ అపాయింట్మెంట్ 10 o'clockకే, మనకి ఇంకా 10 minutes ఉంది. నేను రెడీ సంజు. సరే పద. ఎక్కడికెళ్తున్నారా? హాస్పిటల్కి వెళ్తున్నావు నాన్న. హాస్పిటల్గా? దీనికి? 4 months కంప్లీట్ అయ్యాయి కదా మామయ్య, చెకప్ కోసం డాక్టర్ గారి దగ్గరికి వెళ్తున్నాం. మంచిదమ్మా. ఇంతకీ ఏ హాస్పిటల్కి? మీ ఫ్రెండ్ హాస్పిటల్కేనా? అక్కడికి మాత్రం పోవద్దమ్మో. ఆ హాస్పిటల్కి కాదు మామయ్య, వేరే హాస్పిటల్కి. అవునా? వెంకటేశ్వర మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్. సరే, జాగ్రత్తగా తీసుకెళ్ళు. సరే నాన్న. వస్తాం మామయ్య. పద. ఓ, వెంకటేశ్వర హాస్పిటలా? వెంటనే ఈ విషయం శివారెడ్డి గారికి చెప్పాలి. ఎందుకు సింధు కంగారుగా అటు ఇటు చూసి గదిలోకి వెళ్లి తలుపేసుకుంది? చెప్పు. సిరి సంజయ్ హాస్పిటల్కి వెళ్లారు. ఏ హాస్పిటల్? వెంకటేశ్వర మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్. ఎంతసేపు అయింది వెళ్ళి? ఇప్పుడే దారిలో ఉండుంటారు. నువ్వు చెప్పింది నిజమేనా? 100% కన్ఫర్మ్. వాళ్ళు హాస్పిటల్కే వెళ్లారు, అందులో డౌటే లేదు. మీరు త్వరగా వెళ్ళండి. నీకెంతకు ముందే చెప్పినా సలహాలు మానుకుంటే మంచిదని. సారీ. సింధు, 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 సింధు. ఏంటంటే? తలుపేసుకుని మరి ఎవరితో ఫోన్లో మాట్లాడుతున్నావు? నేనా? ఫోన్లోనా? లేదే. నేను విన్నాను. అది నాలో నేనే మాట్లాడుకుంటున్నానంతే. దానికి తలుపేసుకోవడం ఎందుకు? కాసేపు పడుకుందామని. పగలు నిద్రేంటే? అదా, రాత్రి సరిగ్గా నిద్ర పట్టలేదు, అందుకని మీరు వెళ్తే నేను కాసేపు పడుకుంటాను. మీరు వెళ్ళండి. ఇదేంటి, ఫోన్లో మాట్లాడి కూడా లేదని అబద్ధం చెప్తోంది. ఎవరితోనో మాట్లాడింది. ఎందుకో ఈ మధ్య సింధు చాలా తేడాగా కనిపిస్తోంది. ట్రై జానీ, వెంటనే వెంకటేశ్వర హాస్పిటల్కి వచ్చాయి. నేను అక్కడికి వస్తున్నాను.
హలో ఎక్స్క్యూజ్ మీ, ఈ రోడ్ బ్లాక్ చేశారేంటి? ఈ దారిలో వెళ్ళటం కుదరదండి. ఏ? రోడ్డు మరమ్మతులు చేస్తున్నారండి. అయినా ఈ రిపేర్లు ఏంటి? మినిస్టర్ గారు ఈ రోడ్ నుంచే వస్తున్నారంట, అందుకని. ఏంటి సంజు ప్రాబ్లం? రోడ్ ఏదో రిపేర్ చేస్తున్నారంట, మనం వేరే రూట్లో వెళ్దాం. చెప్పరా, వాళ్ళని దారి మళ్ళించానన్నా. ఏ దారిలో పోతాండారు? మన దారిలోనే వెళ్తా ఉండారన్నా. ఉంటానన్నా. సిరి, నీ కడుపులో బిడ్డ హెల్తీగా ఉండడానికి డాక్టర్ సజెషన్ తీసుకోవడానికి హాస్పిటల్కి బయలుదేరి వెళ్ళావు. నువ్వు హాస్పిటల్కి వెళ్ళావు సిరి, నువ్వు వెళ్లే దారి మారిపోతుంది. ఆ దారి నిన్ను ఎటువైపు తీసుకెళ్తుందో తెలుసా? సరాసరి శ్మశానానికే. కాకపోతే మధ్యలో చిన్న స్టే ఉంటుంది సిరి. అక్కడ నువ్వు, నీ కడుపులో బిడ్డ ఇద్దరూ టార్చర్ అనుభవించి మరి చేస్తాడు. చంపేదెవరో తెలుసా? స్వయానా నీ బాబాయే. నిన్ను మామూలుగా చంపడు సిరి, చిత్రహింసలు పెట్టి మరి నీ ప్రాణాలు తీస్తాడు. నన్ను ఎంత టార్చర్ పెట్టావు సిరి, మరి ఆ టార్చర్ నీకు ఉండాలి కదా. అప్పుడే కదా నాకు హ్యాపీ. ఓకే సిరి, బాయ్. ఎవర్ forever. ఇదేంటి సంజు, ఈ రోడ్ ఇలా ఉంది? వెళ్ళాలి సిరి, తప్పదు. అబ్బా, మెయిన్ రోడ్ ఎప్పుడొస్తుంది? నాకు మాత్రం ఏం తెలుసు సిరి. సరే, కొంచెం దూరం వెళ్ళి చూద్దాం. ఉండి చూసి వస్తాను. ఇక్కడ కూడా ఇలాగే ఉందేంటి సంజు? చెప్పాడు కదా మినిస్టర్ ప్రోగ్రామ్ ఏదో ఉందని. ఒక్కసారిగా రోడ్లన్నీ రిపేర్ చేస్తున్నారేమో. ఇప్పుడు ఎలా వెళ్దాం? నేను అదే ఆలోచిస్తున్నాను సరే. మనం త్వరగా వెళ్ళాలి సంజు. డాక్టర్ అపాయింట్మెంట్కి 5 minutes టైం ఉంది. సరే, ఏదైనా షార్ట్ కట్ ఉందేమో కనుక్కుందాం. ఎక్స్క్యూజ్ మీ, ఇటు షార్ట్ కట్లో మెయిన్ రోడ్కి ఏమైనా దారి ఉందా? ఉందండి, ఇటువైపు వెళ్తే 20 నిమిషాలు వెళ్ళిపోవచ్చు. 20 నిమిషాలా? మనకంత టైం లేదు సంజు. 5 minutesలో మనం హాస్పిటల్లో ఉండాలి. ఓకే సిరి, నువ్వు టెన్షన్ పడుకో. ఇంకా వేరే షార్ట్ కట్ ఏం లేదా? ఉందండి, కాకపోతే ఆ రోడ్డు సరిగ్గా బాగోదు. ఇట్స్ ఓకే, ఎలా ఉన్నా వెళ్తాం. ఎటువైపు వెళ్ళాలి? అదిగో అటువైపు వెళ్ళి రైట్ తిరగండి, వెళ్ళిపోవచ్చు. ఓకే, థ్యాంక్ యూ. పద సిరి.
ఏరా ఎటు వెళ్తా ఉన్నారు? మన స్పాట్ వైపే వెళ్తున్నారన్నా. మనోళ్ళందరూ ఆడే ఉండండి. వాళ్ళు మిస్ అవ్వనీకి వీల్లేదు. వాళ్ళు తప్పించుకోవడానికి వీల్లేదు. అలాగే అన్నా. ఇంద్రానే, నువ్వుండగా సిరి వాళ్ళని ఏం చెయ్యలేనా? ఇంకా 5 నిమిషాలే. ఏం చెయ్యగలనో ఏం చేస్తానో నీకు తెలుస్తుంది. సిరి సంజయ్లు ఉచ్చులో పడిపోతా ఉండారా? ఎలాగైనా వాళ్ళను కాపాడాలా. వెంటనే ఈ విషయాన్ని ఉమాదేవక్కకు చెప్పాలా. ఏయ్! పోయి మందు పట్టరా. వంటింట్లో పనుండదయ్యా. పని తర్వాత చేసుకోవచ్చు. ముందు మందు తీసుకురా. తీసుకో అయ్యా. ఏయ్! ఎక్కడికి? చెప్పాను కదయ్యా, వంటింట్లో పనుండదని. తర్వాత చేసుకోవచ్చులే. ఏడే ఉండు. ఏయ్! పోయి. సంజు, ఈ రోడ్లో వెళ్తే 5 నిమిషాల్లో మెయిన్ రోడ్ వస్తుందన్నాడు. ఇంకా రాలేదేంటి? నేను అదే ఆలోచిస్తున్నాను సిరి. కొత్త రూట్ కదా. సరే, వేరే రోడ్లో ఏమైనా కనిపిస్తాయేమో చూద్దాం. ఏంటి డెడ్ ఎండ్లా ఉంది? ఒకవేళ మనం రూట్ మారిపోయాము. చూస్తా నాకు. ఇప్పుడు ఎటు వెళ్ళాలి సంజు? అదే అర్థం కావడం లేదు సిరి. మెయిన్ రోడ్కి ఇదే షార్ట్ కట్ అన్నాడు. మరి ఏ రోడ్డు కనిపించట్లేదు? రోడ్డు మరమ్మతులు చేస్తున్నారండి. ఇటు షార్ట్ కట్ లో మెయిన్ రోడ్కి ఏమైనా దారి ఉందా? అదిగో అటువైపు వెళ్ళి రైట్ తిరగండి, వెళ్ళిపోవచ్చు. సంజు, మనం ఇక్కడి నుంచి అర్జెంట్గా వెళ్ళిపోవాలి. పద. ఏమైంది సిరి? రోడ్ రిపేర్ అని, టేక్ డైవర్షన్ అని, ఇదంతా ఏదో ట్రాప్ చేస్తున్నట్టే అనిపిస్తుంది. ఇదంతా ఎవరో ప్లాన్ లానే అనిపిస్తుంది. ఎవరు చేస్తారు సిరి? ఇందాక మనకి కనిపించిన 2 వ్యక్తులు మా బాబాయ్ మనుషులని నాకు డౌట్గా ఉంది సంజు.
మనల్ని ఏదో చేయడానికి ఇలా సైడ్ చూసారు. మనం త్వరగా ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి. పద సంజు. సరే పద. జై ఓయ్ చెప్పరా. ఇప్పుడే బయలుదేరతా ఉండా. ఇంద్రానే, నన్ను చంపాలని చూసినవు కదూ. నువ్వు పెంచుకున్న అభిమానాన్ని, ఆ అభిమానం ప్రేమిస్తున్న ప్రాణాన్ని ఇప్పుడు నేను చంపబోతున్నాను. సత్యశోభితం ధర్మ సత్య సత్య ధర్మ చక్ర భాష్వితం దుష్ట శిక్షణం శిష్ట రక్షణం దుష్ట శిష్ట శిష్ట రక్ష భీషణాభ్యుతం పీడనం తాడనం వేదనం దుష్కృతం సంకులం పంకిలం శంకరం వికృతం సాహసాం సంగ్రహం సంగరం సామ్రాజ్యం. చెప్పు చెల్లమ్మా. అక్క, ఘోరం జరగబోతా ఉండదక్క. ఏమైనాది? మీ మరిది సిరి సంజయ్ని చంపబోతా ఉండాడు. సిరి! అక్క, అక్క! ఉమాదేవి, ఉమాదేవి, ఏమైనాది? సిరి సంజయ్ని మీ తమ్ముడు శివయ్య చంపబోతున్నాడంట. ఎవరు చెప్పినారు నీకు? రాసి ఫోన్ చేసి రతీంద్రాన్ని. ఇటు. హలో రాసి, శివయ్య సిరి సంజులను చంపబోతా ఉండా. అవునదినా. ఇప్పుడు వాళ్ళు ఏడుండారు? అదంతా నాకు తెలీదు వదినా. వాళ్ళేదో హాస్పిటల్కి వెళ్ళబోతా ఉండారట. ఆ దారిలో ఏదో చెయ్యాలని పెద్ద పథకమే వేసుండారు. ఇప్పుడే ఆడ్నుంచి ఫోన్ వచ్చినది. బయలుదేరి వెళ్ళిపోయినాడు. వదినా, ఎలాగైనా నువ్వే వాళ్ళని కాపాడాలి వదినా. సరే, నేను చూసుకుంటాను. ఉన్నమ్మ సిరికి ఫోన్ చేస్తాను. ఫోన్ ఆపేసి ఉండదు ఇంద్రమ్మ. సంజయ్కి చేస్తాను. సంజయ్ ఫోన్ నాట్ రీచబుల్ ఇంద్రమ్మా. ఇద్దరు ఫోన్లు ఆఫ్ చేసి ఉండాయా? ఒకవేళ డాక్టర్ కాడుంటే ఫోన్ ఎత్తరు గాని ఆపేసి ఎందుకుంటుంది? అసలు వాళ్ళు ఆసుపత్రికి పోయినా లేదో తెలుసుకుందాం. ఓసారి బావగారికి ఫోన్ చేయన్నా. హలో, ఏంది బావా, చాలా కాలం తర్వాత ఫోన్ చేసినావు. ఏంది విషయం? బావా, సిరి సంజయ్ హాస్పిటల్కి వెళ్ళినారా? వెళ్ళి చాలాసేపు అయినది. ఏ ఒకసారి హాస్పిటల్కి ఫోన్ చేసి వాళ్ళు వచ్చారో లేదో కనుక్కుంటావా? ఏమైనది బావా? ఏం లేదు బావా, ఊరికే త్వరగా కనుక్కో నాకు ఫోన్ చేయి బావా. అట్నే. సమయం లేదన్నా, మనం పోదాం పద. ఉమాదేవి, నువ్వు బాధపడమాక, నేను అన్న పోతా ఉండంగా సిరి సంజయ్ని తీసుకొస్తాం. నువ్వు ఏడో మాక. ఇదిగో, ఎవరు ఫోన్ అన్నా వస్తే మాకు వెంటనే ఫోన్ చేయి, సరేనా? పదన్నా.
ఎందుకు సీరియస్ అంజలి గురించి అడిగినారు? బావగారు వాళ్ళకి ఏమైనా అయినదా? వాళ్ళకేం కాలేదు బావగారు. మరి ఎందుకు ఇంతకు అడుగుతా ఉండారు? నాకేదో అనుమానంగా ఉండదు. నిజం చెప్పింది రాని, ఏమైనాది? ఏం లేదు బావగారు, మా తమ్ముడు సిరి సంజయ్ని ఏదో చేయబోతున్నాడని మాకు ఫోన్ వచ్చినది.